హాయ్ అండి. వంకాయ పచ్చడి సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసి తిన్నారంటే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో, దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ధనియాలు వేసి దోరగా వేగిన తర్వాత అర స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఓ గిన్నెలో ఏసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ పచ్చడి కోసం 3 వంకాయలు తీసుకున్నానండి. పెద్ద సైజు వంకాయలు. మసాలా వంకాయ అంటారు కదా! అవి తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 8-9 లేదా 10 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యకి విరుచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి చక్కగా వీటిని కూడా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలంటే అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలాగే మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ మాత్రం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు ఎక్కువగా వేసుకున్నామంటే వంకాయ ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. సో, నేను ఇక్కడ 2 టమాటా ముక్కలను వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి చక్కగా కలుపుకొని ఈ మూడిటిని కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసామంటే టేస్ట్ మారిపోతుందండి. సో, మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకుంటున్నానండి, మరి ఎక్కువగా వేసుకోవట్లేదు. ఈ మాత్రం చింతపండు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒక 70% సాఫ్ట్‌గా అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా మగ్గించేసామంటే పచ్చడి టేస్ట్ మారిపోతుందనమాట. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారపెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులున్నాయి కదా, అవి మిక్సీలో వేసి ఫైన్‌గా మిక్సీ పట్టుకొని చల్లారిన వంకాయ ముక్కలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలనమాట. మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇంగువ ఆప్షన్ అనమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చడి వేసి అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా వంకాయ పచ్చడి డిఫరెంట్‌గా చేసామంటే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.